హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు ఐట్రేడర్స్ పీపుల్ ఛానల్. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మీ అందరికి కూడా బిట్ పిక్సెల్ మైనింగ్ ప్రాజెక్ట్ గురించి ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు చూపెట్టడం జరుగుతుంది. అందరికి కూడా డిస్క్రిప్షన్లో దాని యొక్క లింకు, ఇన్విటేషన్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని మైనింగ్ చేసుకోండి. ఇది కూడా ఒక మంచి ప్రాజెక్టు, ఫ్రీ ప్రాజెక్టు, బాగుంటుందని నా ఆలోచన. మీరందరూ కూడా దానిలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే మనం ఈ బిట్ పిక్సెల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ వీడియోలో మనం క్రిస్టల్ క్లియర్గా చూపెట్టడం జరిగింది. మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా చూసుకుని ఈ యొక్క వీడియో ద్వారాగా మీరందరూ కూడా లింక్ని, మీ పేరుని, అలాగే మీ ఫోన్ నంబర్ని ఎలాగా మనం క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఇన్విటేషన్ కోడ్ మీ పేరు, తర్వాత మీ మొదటి పేరు, అలాగే మీ రెండో పేరు, అలాగే అక్కడ ఇన్విటేషన్ కోడ్ దగ్గర నేను ఇచ్చిన కోడ్ని ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాప్చా రావడం జరుగుతుంది. ఆ క్యాప్చాలో మీరు అందరూ కూడా క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళగలరని కోరుతున్నాను. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మైనింగ్లోకి వెళ్ళినప్పుడు ఆప్షన్ నొక్కిన తర్వాత ఒక అడ్వర్టైజ్మెంట్ రావడం జరుగుతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ 25 సెకండ్స్ ఉండడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే మీ మైనింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏ టైంకి అయితే మైన్ చేశారో మీరు మరొక రోజు అదే టైంకి మైనింగ్ చేసుకునేటట్లు చూసుకోండి. ఇది కూడా మంచి ప్రాజెక్ట్ అని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇకపోతే మనం పై గురించి మాట్లాడుకుందాం. ఈలోపు మన డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చిన మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అందరు జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని చెప్పి తెలియపరుస్తూ మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్కెట్ క్యాప్ వాల్యూమ్ వచ్చేసి 3.10 ట్రిలియన్స్ ఉండడం జరిగింది. చాలా మటుకి 23% తగ్గడం జరిగింది. ఇకపోతే మనం పై నిన్నటి రోజు 0.481 వరకు ఉండడం జరిగింది. ఈరోజే కాస్తంత పెరిగింది, 0.50కి రావడం జరిగింది. ఈ యొక్క తేదీన 23వ తారీఖు నుండి పై 28 జూన్న ఏం జరగబోతుందో అనేది అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా $1కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఏ అయితే దేశాల్లో గొడవలు జరుగుతున్నాయో ఆ యొక్క ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. అయితే అప్ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ 0.45 సెంట్స్కి రావడం జరుగుతుంది. గమనించి మీరందరూ కూడా పెట్టుబడులు పెట్టుకునేటప్పుడు ఆలోచించి పెట్టుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాను. అలాగే మొదలుగా పై ఎప్పటికైనా కింగ్ అవుతుంది. కాకపోతే మనం కొంత సమయం వరకు వేచి ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు డౌన్ అవుతుందని చెప్పి మనం కాయిన్స్ తీసేస్తే అయ్యే వేల్స్కి లాభకరంగా ఉంటుంది. ఆ టైంలోనే వేల్స్ విపరీతంగా కొనడం జరుగుతుంది. మనం ఎంతైతే నష్టపోయామో వాళ్ళకి 20 ఇంతలు లాభం రావడం జరుగుతుంది. ఈ క్రిప్టో రంగంలో అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంటాయి. చాలా మటుకి మనం మైండ్ని అప్సెట్ చేయడానికి కూడా డౌన్ అవుతున్నప్పుడు చూసుకుంటూ ముందుకెళ్తుంటే ఇంకా తీసేస్తే పోద్దులే అని ఆలోచన రావడం జరుగుతుంది. అలాంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళొద్దు. కొంత సమయం ఇప్పటివరకు ఎదురు చూసిన వ్యక్తులు మళ్ళీ కొంత సమయం మనం ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీరు ఈ యొక్క కాయిన్స్ని జాగ్రత్తపరుచుకుని ముందుకెళ్తే ఎప్పుడైనా ఇది డబల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా పోతే ఫ్రెండ్స్, సిద్రా గురించి మనం చెప్పడం జరుగుతుంది. సిద్రా ఎంత మంచి ప్రాజెక్ట్ అంటే, ఇకపోతే ఫ్రెండ్స్, సిద్రా ఎంత మంచి ప్రాజెక్ట్ అంటే మామూలు ప్రాజెక్ట్ కాదు. ఎవరు కూడా ఊహించలేనంత ప్రాఫిట్స్ ఇచ్చే ప్రాజెక్టు. మీరు ఇక్కడ చూసినట్లయితే వ్యాలెట్లోకి వెళ్ళడం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ సిద్రా డిజిటల్ అసెట్స్ 3.56 ఉన్నాయి. సిద్రా టోకన్స్ ST అంటే మైనింగ్ చేసేటివి, అలాగే రిఫరల్ 2,
ఫ్రీలాన్సిమ్ 3.85 1.02, సిద్రా డిజిటల్ స్కూల్ 74.84 2.83, ఫాల్కోనాబీ 168.79, ఈవేవ్ మార్కెట్ 0.40, విపిఏ వర్డ్ 3.41, సిద్రా ఆరామ్ ట్రావెల్ 64.54, హలాల్ ఈకామర్స్ 17.10, సిద్రా ట్రావెల్ 277.11, విట్పినిక్స్ 105.69, సుకూన్ మైండ్ 38.86, ఎయిర్లాండ్ 36.23, సిద్రా టోగో 817. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీమ్ కాయిన్స్ ఎలా అయితే రిటర్న్స్ ఇస్తుందో సిద్రా నేటివిటీ టోకన్లో ఈ యొక్క టోకన్స్ అలా రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక చాలామందికి 2FAK యాంతికేటర్ పెట్టుకోకపోతే చాలా నష్టాలు జరుగుతాయని తెలియపరుస్తున్నాను. 2FAK యాంతికేటర్ పెట్టుకోకపోతే కంపల్సరీగా ఫిషింగ్ అటాక్ జరిగినప్పుడు మీ కాయిన్స్ని మాయం చేయడం జరుగుతుంది. మనం ఎంత జాగ్రత్తగా సిద్రా కాయిన్ని దాచిపెట్టుకుంటే అంత మంచిది. మీరు ఇక్కడ మైన్ చేసిన తర్వాత ఇప్పుడు చూపించినట్టుగా నేను ఆ మైన్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగౌట్ కొట్టుకోవాలి. ఆ లాగౌట్ కొట్టుకుంటేనే మనం సేఫ్ జోన్లో ఉంటాం. మీరు మళ్ళీ లాగిన్ విత్ KYC చేసినప్పుడు కంపల్సరీగా మళ్ళీ ముందుకు వెళ్ళేటప్పుడు అది KYC పోర్ట్ రావడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. అక్కడ మీరు 2FAK యాంతికేటర్ ఈ యొక్క 2FAK యాంతికేటర్ పెట్టుకోకపోతే ఖచ్చితంగా మీ వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ మాయమవడం ఖాయం. ఇకపోతే మీరు అంత భయంగా ఉన్నట్లయితే మీరు ఈ కాయిన్స్ని మెటామాస్క్ లేదా సేఫ్పాల్ వ్యాలెట్ ఎందుకు బెటర్ అని చెప్తున్నానంటే సేఫ్పాల్ వ్యాలెట్లో మనం జాగ్రత్తగా దీంట్లో ఆల్రెడీ ఇంక్లూడింగ్ అయి ఉంటుంది సిద్రా చైన్. ఇక్కడ చూడు నేను యాడ్ చేయలేదు. మీకు ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను. ఈ యొక్క సిద్రా అసెట్స్ని ఇలా కొట్టంగానే యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ SDA మీరు చూస్తున్నారు. ఇక్కడ SDA అని కొట్టంగానే ఇక్కడ రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇది. ఇక్కడ ఏమి మనం యాడ్ చేయాల్సిన పని లేదు. ఈ SDA సేఫ్పాల్ వ్యాలెట్ ఎందుకు బెటర్ అని చెప్తున్నా అంటే వితిన్ 10 సెకండ్స్లో ఏ కాయిన్ అయినా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. వితిన్ 10 సెకండ్స్లో వాళ్ళ యొక్క డిపాజిట్ దగ్గర డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో SFP అనే ఒక ఆప్షన్ ఉంది, సేఫ్పాల్ వ్యాలెట్. అది మనం చూసినట్లయితే BNB చైన్లో ఉంటుంది. ఈ SFP వ్యాలెట్ని మనం అర్న్ రూపంలో SFPని స్టేక్ పెట్టుకుంటే దీంట్లో ఇక్కడ మనం స్టేక్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ కనీసం ఒక 100-150 SFP టోకెన్స్ పెట్టుకుంటే మనకు ఇక్కడ రివార్డ్ స్కోర్ దగ్గర స్కోర్ రావడం జరుగుతుంది. ఆ స్కోర్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మీరు స్టేక్డ్ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఇక్కడ స్కోర్లో అక్కడ స్కోర్ బోర్డ్ చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, SFP హోల్డర్స్ ఎక్స్క్లూజింగ్ 20,000 పఫర్ రివార్డ్స్ పూల్ ఫ్రమ్ SFP ప్లస్. నేను ఇప్పటివరకు దీంట్లో 160 SFPలు యాడ్ చేయడం జరిగింది. అది నాది వేరే వ్యాలెట్లో ఉంది. దాన్ని మీకు నేను ఫోటో ద్వారా కూడా చూపిస్తాను. ఇలాంటి మంచి వ్యాలెట్లలో మీరు పెట్టుకున్నట్లయితే ఏ ఇబ్బందికరం ఉండదు. మెటామాస్క్ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. మెటామాస్క్ AI టూల్స్కి అప్లై అవుతుంది. మెటా టోకెన్ త్వరలో రాబోతుందని చెప్పి మాకు తెలియడం జరిగింది. దాంట్లో కొంచెం గ్లిచెస్ ప్రాబ్లం వల్ల కాయిన్స్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. కాయిన్స్ అయితే కనబడుతున్నాయి, కాకపోతే కొంతమందికి తెలియదు అది మళ్ళీ మనం ఎలా మార్చుకోవాలనేది. నేను నిన్న ఇద్దరికి కూడా RPC నెట్వర్క్ ఎర్రర్ రావడం వల్ల అది కూడా మీకు చూపిస్తాను. ఇది చూడండి, ట్రాన్సాక్షన్ ఎర్రర్, ఇంటర్నల్ JSON RPC ఎర్రర్. ఇది పెద్ద మేజర్ ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే తెలియని వాళ్ళు దీన్ని భయాందోళన గురించి
సిద్రా స్కామ్ ప్రాజెక్ట్ అని అనడం చెప్తున్నారు. దీనికి మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. దీన్ని ఎలా చేయాలో కూడా ఎవరికైనా ఈ ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి. నేను క్రిస్టల్ క్లియర్గా మీకు తెలియపరిచి మీ కాయిన్స్నన్నీ కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ జరగడం జరుగుతుంది. ఇకపోతే మెటామాస్క్లో సిద్రా వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ కూడా ఏవి ఇప్పుడు మెటామాస్క్లో యాడ్ అవ్వట్లేదు. ఎవరు కూడా యాడ్ చేసుకోమాకండి. అలా యాడ్ చేసుకున్నట్లయితే అది యాడ్ అవ్వట్లేదు కాబట్టి మీరు యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించమాకండి. మీ యొక్క సిద్రా వ్యాలెట్లోనే మీరు ఆ కాయిన్స్ని స్వాప్ చేసుకుని జాగ్రత్తగా 2FAకి యాంతికేటర్ పెట్టుకుని అయిపోయిన తర్వాత లాగౌట్ చేసేయండి. లాగౌట్ చేసుకుని మొత్తం బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేసుకోండి. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని తెలియపరుస్తున్నాను. ఇకపోతే ఫ్రెండ్స్, మనం పై మార్కెట్ ప్రైస్కే బై చేస్తాం, సెల్ చేస్తాం. అలాగే సిద్రా కాయిన్ ఈరోజు ప్రైజు ₹5.70, రూబీ ₹5.20. ఎవరికన్నా కావాలంటే మీ ఐట్రేడర్స్ వారిని సంప్రదించండి. ఎందుకంటే ఐట్రేడర్స్ అంటేనే పీపుల్స్ ఛానల్, ఇది మన అందరి ఛానల్. ఎవరికైనా తెలియపోతే తెలియపరచండి. డిస్క్రిప్షన్ కింద లింక్ ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్ గ్రూప్లో, టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవుతే ప్రతి ఒక్కరికి విషయం తెలుస్తుంది. ఏ రోజున ఏం జరుగుతుంది అనేది కూడా మనం దాంట్లో తెలియపరుస్తాం. మన వీడియోలో కూడా తెలియపరుస్తున్నాం. మీరందరూ కూడా వచ్చిన వీడియోని మొదటి నుండి చివరి వరకు చూస్తేనే మీ అందరికి కూడా తెలుస్తుందని తెలియపరుస్తూ, ఇకపోతే ఎవ్వరు కూడా ఏవి చెప్పినా మీరు నమ్మమాకండి. అలాంటి అన్ని రూమర్స్ రావడం జరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. మనం బాగుంటే ఎంతోమంది ఏడుపు మన పైన ఉండడం జరుగుతుంది. అదే మనం పాడైపోయినా కానీ వాళ్ళు మనని ఎక్కిరియడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఏ పని చేసినా సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ రెండో వ్యక్తికి తెలియకుండా మన పని మనం చేసుకోవాలి. కానీ ఎదుటివారి వ్యక్తి మాటలు విని మనం పాడవకూడదు. మనకు కూడా కొంచెం నాలెడ్జ్ రావాలి అంటే మీ ఐట్రేడర్స్ ఛానల్ని చూస్తుండండి. ప్రతి క్రిప్టో గురించి కూడా నేను దీంట్లో తెలియపరుస్తున్నాను. పిచ్చి ప్రాజెక్టులలో టెలిగ్రామ్లలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టులు. అలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు నష్టపోవద్దని తెలియపరుస్తూ, ఇకపోతే ఫ్రెండ్స్, మన వీడియో ఏదైనా కానీ ఎక్కువసేపే ఉంటుంది, 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు. దాంట్లో విషయం ఉంటేనే మీ అందరికి కూడా నేను క్లియర్గా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియపరిస్తే మీరు వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. వాళ్ళ జోబులు ఖాళీ అవ్వకుండా మీరు వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారని తెలియపరుస్తూ, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.